హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ నుంచి మాధవిలత పోటీ చేస్తున్నారని తెలిసి కొందరు కొట్టిపారేశారు, కొందరు ఇది సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ కంచుకోటైన హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని 1984లో ఎంఐఎం కైవసం చేసుకుంది. అప్పటి నుంచి 2004 వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 6 సార్లు వరుసగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో సలావుద్దీన్ తనయుడైన అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు. అప్పటి నుంచి బీజేపీ ఇంతటి సాహసం ఎందుకు చేస్తుంది? గతంలో బీజేపీ అభ్యర్థులు 2-3 సార్లు పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. పైగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో కొంత పట్టుదల పెరిగింది. ఎలాగైనా అక్కడ గెలవాలని ఆలోచనలో పడ్డారు. బాగా ఆలోచించి మాధవిలతను బరిలోకి దింపారు. ఇంతకీ మాధవిలత ఎవరు? పాత బస్తీ ఆమెకు కొత్త కాదు. హైదరాబాద్లోని సంతోష్ నగర్లో జన్మించిన తుమ్మలూరి మాధవలత 25 ఏళ్లు హైదరాబాద్లో ఉన్నారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేసిన మాధవిలతకు భరతనాట్యం, వీణ, గానం మొదలైన కళల్లో ప్రావీణ్యం ఉంది. చక్కటి వాగ్దాటి ఆమె సొంతం. కంప్యూటర్ కోర్సులు చేసిన మాధవిలత సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థను నడిపారు. విరించి సాఫ్ట్వేర్ సంస్థ అధినేత అయిన విశ్వనాథ్ను 2001లో వివాహం చేసుకున్నారు. నిజానికి ఆమెకు 20 ఏళ్ల వయసులో ఓ మధ్యవర్తి తీసుకువచ్చిన 37 ఏళ్ల వ్యక్తి ఎక్కువ వయసునుందని ఆమెకు క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు. నిజానికి మాధవిలత మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. మాధవిలత విశ్వనాథ్ దంపతులకు 3 పిల్లలు. వారికి ఎప్పుడూ స్కూల్కు పంపలేదు. ఎందుకంటే మాధవిలత విశ్వనాథ్ దంపతులకు చెందిన విరించి ఆసుపత్రి నిర్మాణంలో ఉంది. అందుకే పిల్లల్ని ఇంట్లో ఉంచి చదివించారు. మాధవిలత సుదీర్ఘ కాలం పాటు ఉపాధ్యాయురాలుగా వ్యవహరించారు. ఈమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా హఠాత్తుగా బరిలోకి వచ్చారు. 2 ఏళ్లుగా పాత బస్తీలో గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక సేవలు నిర్వహిస్తున్నారు. ఎంఐఎం కంచుకోటలో నారీ శక్తి బరిలో నిలిచింది. ఏది ఏమైనా మాధవిలత పోటీతో ఆ ప్రాంతంలో ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుపొందుతారనేది కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే.